Are you able to see my screen? Yes, sir. Okay. All right. What is the pricing procedure determination? What is the pricing procedure determination? Sales organization, distribution channel division, customer pricing procedure, and document pricing procedure, pricing procedure, and condition type. Okay. ఈ కోడ్ ఏంటి? OVKK. కరెక్ట్. మిగతా వాళ్ళు ఏం మాట్లాడలేదు. అజయ్ కానీ గణేష్ కానీ నివేదిత కానీ. ఇది వచ్చేసి మనకి ఇక్కడ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ చూడండి, ఇక్కడ ఉంటుంది అది. ఓకే, ఒకవేళ కనుక డాక్యుమెంట్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మారినా కూడా ప్రైసింగ్ ప్రొసీజర్ మారుతుంది. అసలు ప్రైసింగ్ ప్రొసీజర్ ఎందుకు మారాలి? ఇన్ని కాంబినేషన్స్ లో ప్రైసింగ్ ప్రొసీజర్ ఎందుకు ఇవ్వాలి? సేల్స్ ఆర్గనైజేషన్, distribution channel, division, document pricing procedure, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ కి ఇన్ని ఉన్నాయి. దీంతో ప్రైసింగ్ ప్రొసీజర్ వస్తుంది, దానికి ప్రైసింగ్ కండిషన్ టైప్ వేస్తున్నాం. ఓకే, వై దీస్ మెనీ కాంబినేషన్స్? ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మనకి. ఒక్కొక్క కాంబినేషన్ కి ఒక్కొక్క ప్రైసింగ్ ఇవ్వాలనుకోండి. అంటే కొంచెం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ ఆర్గనైజేషన్ ఏ, ఓకే, జెడ్ఏబి, ఓకే, జెడ్ఏబిసి, ఇంకొకటి జెడ్ఎక్స్వైజెడ్. ఇలా 2 ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్ సేల్స్, ఒకటి ఎక్స్పోర్ట్స్. ఓకే, ఇలా 2 ఉన్నాయి. లేదు, మేబీ ఎలా అయినా పెట్టేసుకున్నారు. ఒకటి సౌత్ ఇండియా, ఒకటి నార్త్ ఇండియా, లేకపోతే ఒకటి ఏపీ, ఒకటి తెలంగాణ, ఏదో ఒకటి. ఇక్కడ దీనికి ఒక ప్రైస్ రావాలి, దీనికి ఒక ప్రైస్ రావాలి. 2 సేమ్ ఉండవు కదా. అప్పుడు ప్రైసింగ్ ప్రొసీజర్స్, అప్పుడు దీనికో ప్రైస్ రావాలి, దీనికో ప్రైస్ రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? జెడ్ఐబిసి distribution channel, whatever it is distribution channel, division, whatever is the division, whatever the document pricing procedure, whatever the customer pricing procedure is 1 అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ZXYZ అని చెప్పి మారుస్తున్నాను. మళ్ళీ దాని రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, రిలేటెడ్ డివిజన్, రిలేటెడ్ డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్, రిలేటెడ్ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్. సో యూ విల్ గెట్ ది సెకండ్ ప్రైసింగ్ ప్రొసీజర్. అంటే ఏమవుతుంది? దీనిలో వేరే కండిషన్ టైప్ అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా మీకు ప్రైసింగ్ లో ఇంకాస్త డెప్త్ కి వెళ్తాం, ఎందుకంటే మనం దీని మీద కూర్చుంటాం కాబట్టి మీకు అర్థం అవుతుంది. అంటే డే 1 లో నేను ప్రైసింగ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ఇవాళ మీరు చూస్తున్న ప్రైసింగ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ కి మీకు డిఫరెన్స్ కనపడుతుందా? అర్థం అంటే ఆ రోజు బ్లైండ్ గా బ్లాంక్ గా ఉంటది మొత్తం. ఇవాళ కొంత క్లారిటీ వచ్చిందని నేను అనుకోవాలి. తేడా ఉందా ఇక్కడ? ప్రైసింగ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను
Yes, sir. ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడ? సో మిగతా ఇంకొంచెం డెప్త్ గా నేను మళ్ళీ ఒకసారి, అంటే మళ్ళీ ఒకసారి కాదు, మొత్తం ప్రైసింగ్ చెప్పేటప్పుడు మనం దాని మీద కూర్చుంటాం, మొత్తం దాని మీదే ఉంటాం. సో ఈ ప్రైసింగ్ గురించినప్పుడు ఇంకొంచెం డెప్త్ గా వెళ్తాను. సో ఈ డాక్యుమెంట్ ఇక్కడ నాట్ ఓన్లీ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మారిపోయినా ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోవచ్చు, డివిజన్ మారిపోయినా ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోవచ్చు, డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోయినా ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోవచ్చు. మనకు మొన్నటిదాకా ఎర్రర్స్ వచ్చుండే ఏ వై ఇవేమో ఉన్నాయి కదా, అవన్నీ మారిపోయినా ప్రతిసారి ప్రైసింగ్ ప్రొసీజర్ లేదని చెప్తుండే. సో ఈ వేవి మారిపోయినా ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోద్ది. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్, కస్టమర్ మాస్టర్ లో మనం 1 అని ఇచ్చుకుంటూ వచ్చాం, అక్కడ 1 బదులు 2 ఇచ్చిన ప్రైసింగ్ ప్రొసీజర్ మారిపోద్ది. అంటే ఆ కస్టమర్స్ అందరూ ఒక పక్కకి 2 అనే కస్టమర్స్ అంటే అది మనం చేసి చెప్పుకుందాం, మాట్లాడుకుందాం, ప్రైసింగ్ లో వస్తుంది. సో మీరు ఇప్పుడు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది టక్కని చెప్పడం, ఓవికేకే ప్రైసింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్, హౌ ప్రైసింగ్ ఈస్ గెటింగ్ ఇంటూ ద సేల్స్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ స్టేటస్ ప్రొఫైల్ నేను తర్వాత చెప్తాను, తర్వాత అంటే నెక్స్ట్ ఆప్షన్ లో వస్తుంది అది. ఓకే, ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ టైప్స్, ఓకే విల్ డిస్కస్. తర్వాత ఓకే, ఈ ఇన్కంప్లీషన్ మెసేజ్ కి, ఈ ఇన్కంప్లీషన్ ప్రాసెస్ కి ప్రొసీజర్, యాక్చువల్లీ సారీ, ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ కి ఇన్కంప్లీషన్ మెసేజెస్ కి దెర్ ఇస్ ఎ రిలేషన్. నేను దీనికి సంబంధించిన రేపు క్లాస్ పెట్టను, బట్ నేను మీకు ఒక క్లాస్ ఇస్తాను, ఇది కొంచెం ఓపిక్గా కూర్చొని చేయాల్సిందే. సో నేనేం చేస్తానంటే ఇది మీకు ఇస్తాను, ఇది తెలిస్తే నేను ఈ స్టేటస్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుద్ది. అంటే ఇది తెలియాలి మీకు ఫస్ట్. సో నేనేం చేస్తానంటే రేపొద్దున మీకు ఒక వీడియో ఇస్తాను, దీన్ని చూడండి. ఓకే, అర్థం కాదు చెప్పండి, మాకు చెప్తాను, నో ప్రాబ్లం, అట్లేం లేదు. ఓకే, ఇది చెప్తే ఇది కూడా సిమిలర్ గా ఉంటుంది, అందుకని నేను దీన్ని చెప్తాను అంటున్నాను, స్టేటస్ ప్రొఫైల్ నేను చెప్తా. సో రేపొద్దున ఇది ఫినిష్ చేసుకొని ఉంచుకోండి. ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ లో స్టెప్స్ అడుగుతారు. రైట్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ 1, 2. ఓకే, విల్ గివ్ 1 minute. ఓకే, మీకు మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, 2 డాక్యుమెంట్ టైప్స్ క్రియేట్ చేశారు, ఒకటేమో రెగ్యులర్ సేల్స్ ఆర్డర్ కి, ఒకటేమో కాంట్రాక్ట్ కానీ, గుర్తుందా? మనం 2 సేల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారని. ఓకే, అలాంటి సిమిలర్ కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక విషయం ఏం చేయబోతున్నానంటే, దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను, ZS RU పెడతాను, ZS UR బదులుగా ZS RU పెట్టా. ఓకే, let me with this number of entries copied. Okay, ఓకే, ఏంటి నా దగ్గర 2 సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి. 2 సేల్స్ డాక్యుమెంట్ టైప్స్, ఒకటి ZSRU, ZSUR, 2 క్రియేట్ చేశా. మేబీ యూ కెన్ గివ్ టు this is for one purpose, this is for one purpose అనుకుందాం. Maybe imagine this is for you are giving for something else. ఇది ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. నా దగ్గర 2 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, సినారియో క్వశ్చన్ ఇది, అర్థం చేసుకోవాలి. నా దగ్గర 2 కస్టమర్స్ ఉన్నారు, ఒకడు డీలరు,
ఒకడు ఇండివిడ్యువల్ కస్టమర్. డీలర్తో బిజినెస్ చేస్తున్నప్పుడు ఐ డోంట్ నీడ్ ఎనీ కొటేషన్స్, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ విత్ us. సో కొటేషన్ తీసుకొని ఎటైనా పోతాడు అనడానికి లేదు ఇక్కడ. అంటే ప్రైస్ మారిపోతుంది, చేంజ్ అలా ఉండదు డీలర్కి. ప్రైస్ నిజంగా ప్రైస్ మారితే కనుక మ్యానుఫ్యాక్చరర్ నుంచి అప్డేట్ వస్తుంది. ఆ ప్రైస్ వీడికి కూడా చెప్పేస్తాం, ఇది అప్డేట్ అయిందని చెప్తాం. సో అక్కడ ఏం పెద్ద ఇష్యూ ఉండదు డీలర్ దగ్గర. కానీ ఇండివిజువల్ కస్టమర్ అలా కాదు. ప్రైస్ మారితే ఊరుకోడు. 1 to 30 days టైం చెప్పి ఆ టైం లోపల వాడు పర్చేజ్ చేస్తే ఓకే. పర్చేజ్ చేయకపోతే ప్రైస్ చేంజ్ అయితే ఈ ఆల్సో హ్యాస్ టు యాక్సెప్ట్. ఎందుకంటే యాజ్ పర్ వి బౌండెడ్ విత్ ది కొటేషన్ టైమ్ లైన్. సో నౌ కొటేషన్ టైమ్ లైన్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. సో నో పాయింట్ టు ఆస్క్ కదా, హీ కెనాట్ ఆస్క్ దట్. సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఒకవేళ విత్ ఇన్ కొటేషన్ లో ప్రైస్ చేంజెస్ అవుతున్నాయి, అది ఇదేదో చెప్తున్నాడు, కస్టమర్ ఇష్యూ చేస్తున్నాడు ఇక్కడ ప్రతిసారి. అంటే జనరల్ గా వస్తూ ఉంటాయి కంప్లైంట్స్. సో ఇప్పుడు క్లయింట్ ఏం చెప్తున్నాడంటే, whenever I am creating a sales order with my dealer, system directly create the order. అంటే మనకి డైరెక్ట్ గా సిస్టమ్ షుడ్ క్రియేట్ ఆర్డర్ ని క్రియేట్ చేసేయాలి డైరెక్ట్ గా. కానీ whenever we are creating individual customer, system should propose కొటేషన్ అడగాలి, తర్వాత మాత్రమే ఆర్డర్కి వెళ్ళాలి. how we can achieve this? ఒక్క నిమిషం ఆలోచించండి. ఆలోచించండి ఒక్క నిమిషం ప్లస్. యా, మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా దీని గురించి. సో చెప్పండి. రెఫరెన్స్ మ్యాండేటరీ. సరే, రిఫరెన్స్ మ్యాండేటరీ పెడతాను. ఓకే, నెక్స్ట్ అంతేనా? రిఫరెన్స్ మ్యాండేటరీ పెడితే సరిపోతుందా? ఎలా పెడతారు రిఫరెన్స్ మ్యాండేటరీ చెప్పండి నాకు. ఓకే, రిఫరెన్స్ మ్యాండేటరీ ఎలా పెడతారు? అర్థమవుతుందా నేనేం అడుగుతున్నాను? పర్లేదు చెప్పండి, తప్పైనా పర్లేదు, మనం నేర్చుకోవడానికి కదా ఉంది, అందులో ఏం లేదు. తప్పైనా చెప్పాలి. రిఫరెన్స్ మ్యాండేటరీని ఎలా పెడతాం? తీసుకుంటాం. ఓకే, కొటేషన్ రిఫరెన్స్ నెంబర్ పెడతాం. కొటేషన్ రిఫరెన్స్ పెడతారు. ఓకే, ఎలా, ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు? దట్ ఈస్ ఐ వాంట్ సి. ఒకసారి చూద్దాం, మీరు చెప్పండి. ఈ లోపు ఇది కాపీ అవుతుంది, టైం పడుతుంది.
ఎలా పెడతారు చెప్పండి. డిఫరెన్స్ మ్యాండటరీ వేయడం కరెక్ట్. ఎలా మరి ఇప్పుడు నేను ఏమడుగుతున్నా, క్వశ్చన్ అడిగాను గుర్తుందా? డీలర్కి వచ్చినప్పుడు రాకూడదు. డాక్యుమెంట్ టైపు బి యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ టైపు బి సార్, విత్ డిఫరెన్స్ నో 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 అలాంటి చేంజ్ చేయకూడదు. మనం చెప్తే చేసేస్తాను, ఓకే ఓకే వచ్చేసిందన్నారు. మరి ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే, సరే మీరు చెప్పిన ప్రకారం చేశాను అనుకోండి. ఓకే, జెడ్ఎస్యూఆర్లోకి నా స్టాండర్డ్ ఏది జెడ్ఎస్యూఆర్లోకి వెళ్ళిపోయి నేను కనుక దాంట్లో కొటేషన్ మ్యాండర్ అని పెట్టాను అనుకోండి, బి కదా, డాక్యుమెంట్ టైప్ కాదు ఇది, రిఫరెన్స్ మ్యాండరీ. ఓకే, బి అని పెట్టేశారు అనుకుందాం. మరి ఇప్పుడు V01 ZSUR ZSUN ఏంటిది ఉంది ZU కదా, ZU కాదు SU. ఓకే, సో ఇప్పుడు చూడండి, మరి నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్న డీలర్ కి ఇది నన్ను అడగకూడదు. డీలర్ కి వద్దని చెప్పాను కదా, కొటేషన్ వద్దన్నాను కదా. డీలర్ కి నో కొటేషన్, వీడికి మాత్రమే కొటేషన్. అసలు నేను అక్కడ డీలర్ అని చెప్పలేదు ఇంకా ఎక్కడ సిస్టమ్. రిఫరెన్స్ మ్యాండేటరీ తీసుకున్నాను కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇది తీసుకోవద్దు, దీన్ని తీసుకోవాలి. మనం చెప్పాను దీని సొల్యూషన్ నేను. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ZSUR వీడికి ఇస్తున్నాను, ZSRU వీడికి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ZSRU పెట్టి చెప్పాను యూజర్కి, ZSRU పెడితే యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ ది సేల్స్ ఆర్డర్. ఓకే, ZSUR పెడితే యూ హ్యావ్ టు క్రియేట్ ద కొటేషన్. బట్ ZSRU ఓన్లీ డీలర్ కోసం వాడాలి. ZSUR ఓన్లీ ఎండ్ కస్టమర్ కోసం వాడాలి. మళ్ళీ ఇందులో నేను ఇంకా చేశాను, ఇంకా ఏం చేంజ్ చేశాను తెలుసా? ఇంకా ఏమేం చేంజ్ చేయొచ్చు ఇందులో ప్రైసింగ్ ప్రొసీజర్ మార్చేసా. దీనికి వేరే ప్రైసింగ్ ప్రొసీజర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నేను రెండు డిఫరెంట్ గా ఇవ్వాలి కదా, ఎందుకంటే డీలర్ ప్రైస్ వేరు, ఇండివిజువల్ ప్రైస్ వేరు. సో డీలర్ ప్రైసింగ్ మారిపోతున్నప్పుడల్లా మళ్ళీ డాక్యుమెంట్ వైపు మార్చాల్సి వస్తుంది. అందుకే నేను ఇక్కడే ఇచ్చేసాను. సో డాక్యుమెంట్ టైప్ మార్చాను, కొటేషన్ అక్కర్లేదని చెప్పాను, ప్రైసింగ్ ప్రొసీజర్ మార్చుకున్నాను, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. దీంట్లో ఇక్కడ వేరే ప్రైసింగ్ ప్రొసీజర్ వచ్చింది, కొటేషన్ కావాలని చెప్పాను. అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు, అంటే ZSRUలో వేరే ప్రైసింగ్ ప్రొసీజర్ ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ZSUR ఓకే, ఐ డూ సమ్ చేంజెస్. UR లో నేను లాస్ట్ లో D అని రాస్తాను. సో ఇట్ మీన్స్ డీలర్ అని పట్టదు. ఇంకొక లెటర్ తగ్గిద్దాం అనండి. ఓకే, ZSNU D పెడుతున్నాను అంతే. ఓకే, D పెడితే లాస్ట్ లో డీలర్ అని. ZSUR కదా, సారీ ఇది ఇండివిజువల్ కస్టమర్ కదా, ఇది కరెక్ట్ గానే ఉంది, దాంట్లోకి పెడదాం. ZSUR లో పెడదాం, UR కరెక్ట్ గా, ZSRU లో పెడదాం. RU for dealer. Okay, now you can recognize. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇదేమో డీలర్ కోసం వెళ్తుంది. సో దీనిలో నేను ప్రైసింగ్ ప్రొసీజర్ కూడా మార్చుకోవచ్చు.
మార్చుకొని సపరేట్ ప్రైసింగ్ ప్రొసీజర్ తీసుకెళ్ళిపోవచ్చు. సో డాక్యుమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ మార్చేసాను. ఎప్పుడైతే డీలర్ వస్తాడో, డీలర్ తో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుందో, ఏంటి డీలర్ తో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుందో, సో ఈ ప్రైసింగ్ ఈ డాక్యుమెంట్ టైప్ ని యూజ్ చేయాలని చెప్పాను యూజర్ కి. సో వాడు ఇది యూజ్ చేస్తాడు. ఇంకా గెటింగ్ పాయింట్ ఆర్ నాట్? క్లియర్ ఉందా ఇప్పుడు? ఎలా సాల్వ్ చేసాము? ఎనీ డౌట్? ఇక్కడ డౌట్ ఏమన్నా ఉందా ఎవరికైనా? డౌట్ ఏం లేదా? ఓకే, సో ZSCR లో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఆల్టర్నేటివ్ లో ZSRU పెడుతున్నాను. దేంట్లో? ZSUR లో ZSRU పెట్టాను. ఓకే, ZSRU పెట్టాను. అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడ? ZSRU లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ZSUR పెడుతున్నాను ఇక్కడ. ఎందుకు ఇలా పెడుతున్నాను ఇక్కడ చూద్దాం. ఓకే, యాక్చువల్గా ఇది సెట్ అవ్వదు. అండి ఒక నిమిషం. ఇప్పుడు ZSRU ఓకే, ZSUR లో దీన్ని కూడా తీసేస్తున్నాను. బీని కూడాను కొంచెం సేపు వేరేది ఏదో చేంజ్ అయింది అనుకోండి. ఇప్పుడు యూజర్ ఏం చేస్తున్నాడంటే VA01కి వెళ్ళిపోయి ZSUR ఫర్ ఇండివిజువల్ కస్టమర్స్, కరెక్ట్? ఇదిగోండి ఇక్కడ ఇండివిజువల్ కస్టమర్ కోసం కదా, డీ లేదు. సో ఇది క్రియేట్ చేద్దామని చెప్పి సేల్స్ ఆర్డర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి డేటా ఎంటర్ చేస్తూ ఉన్నాడు. 1 2 I don't know some units. Okay, 3. ఓకే, ఎంటర్ చేస్తూ ఉన్నాడు. కొంతసేపటికి అతను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఇది డీలర్ కోసం ఇవ్వాలి అనుకున్నాడు. అంటే ఈ కస్టమర్ డీలర్, లేకపోతే ఈ ఆర్డర్ తప్పు. యాక్చువల్ గా ఈ షుడ్ రైజ్ ఏ ఆర్డర్ ఆన్ ZSRU లో రైజ్ చేయాలి, కానీ ZSUR లో రైజ్ చేశాడు. సో అప్పుడు ఏం చేయాలి? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? ZSUR లో రైజ్ చేశాడు, ZSRU లో రైజ్ చేయాల్సిన ఆర్డర్ని. అప్పుడు అంటే ఇక్కడ రైజ్ చేయాల్సిన ఆర్డరు ఇక్కడ రైజ్ చేశాడు. ఎందుకంటే ఇవి చాలా సిమిలర్ గా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయిపోయాడు కస్టమర్. అక్కడ ఉన్న యూజరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాక. సో ఈ పొరపాటున దీని ఎంట్రీ ఇల్లు దీని దగ్గర ఇచ్చేసాడు, HSUR దగ్గర ఇచ్చేసాడు, అంటే ఇండివిజువల్ కస్టమర్ దగ్గర ఇచ్చేసాడు. ఆఫ్టర్ ఎంటరింగ్ అంటే చాలా మెటీరియల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేశాడు ఇది ZSUR అని. ఇప్పుడు మొత్తం డిలీట్ చేయాలా? వద్దు, అక్కర్లేదు. అందుకని ఇక్కడ ఇందాక మనం ఆల్టర్నేటివ్ సేల్స్ డాక్యుమెంట్ పెట్టాం, కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని కస్టమర్. సో అప్పుడు మనం ఏం చేసాం, దాన్ని ఇక్కడ చూడండి 2 పెట్టాం, టైప్ 1 టైప్ 2. ఇదేమో రెగ్యులర్ SUN, చూడండి కింద రాసి వస్తుంది స్టాండర్డ్ ఆర్డర్ SUN, అందులోనే ఉంది ఇది. కింద చూడండి, ఇది చూడండి స్టాండర్డ్ ఆర్డర్ SUN డీలర్ది ఇది. సో నేను దీనిలోకి మార్చేయచ్చు. ఇలా టిక్ కొట్టేస్తే ఇది UR లోకి నుంచి RU లోకి మారిపోద్ది. చూడండి, ఏం చేయకుండా జస్ట్ ఒక క్లిక్ తో RU లోకి షిఫ్ట్ అయిపోద్ది. షిఫ్ట్ అయిపోయిందా? ZSUND వచ్చింది చూడండి పైన. ఓకే, వైస్ వర్సా మీరు ఎటుగా అంటే అది మార్చుకోవడానికి వస్తుంది. అంటే 2 డాక్యుమెంట్లలో మెయింటైన్ చేయాలి దీన్ని.
రెండిట్లోనూ వైస్ వర్సా. మీకు ఎలా ఇప్పుడు ఒకవేళ ZSUND లో ఓపెన్ చేశారు, నో యూ వాంటెడ్ టు షిఫ్ట్ టు ZSUN, సో షిఫ్ట్ ఇట్ టు SUN, అది SUR, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, SUR షిఫ్ట్ అయిపోయింది. SUR ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో డాక్యుమెంట్స్ ని షిఫ్ట్ చేయడం కోసం ఈ ఆల్టర్నేటివ్ సేల్స్ డాక్యుమెంట్స్ ఉపయోగపడతాయి. ఇవి 3 అంటే 3 టైమ్స్ వస్తుంది. వేరే ఇంకో డాక్యుమెంట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటి యాడ్ చేశాను, మీరు ఇంకో ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ అంటే ఇలాంటిది ఇంకోటి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఆల్టర్నేటివ్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ 2లో ఓకే కనెక్షన్. ఓకే, సో షెడ్యూలింగ్ అగ్రిమెంట్ విల్ డిస్కస్. ఇక్కడ మనకు ఒక డెలివరీ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక డెలివరీ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ ఒక బ్లాక్ ఉంటుంది. ఇది చూడండి, ఈ బ్లాక్ పెడితే ఓకే, ఈ బ్లాక్ పెడితే ఓవరాల్ గా మొత్తం డాక్యుమెంట్ ని సేల్స్ ఆర్డర్ లెవెల్లో బ్లాక్ చేస్తుంది. అదే ఈ బ్లాక్ పెడితే షెడ్యూల్ అగ్రిమెంట్ ని బ్లాక్ చేస్తుంది. అంటే అక్కడ షెడ్యూలింగ్ అగ్రిమెంట్ లెవెల్లో బ్లాక్ చేస్తుంది. ఓకే, ఈ బ్లాక్ పెడితే డెలివరీని బ్లాక్ చేస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ బ్లాక్ పెడుతున్నాను, సమ్ ఏదో ఒక బ్లాక్, some I don't know, some political reasons I'm blocking the delivery for this order. SUR. Okay, SUR. What is this? SUR. Okay, now I'm going to deliver the order. ఈ ఆర్డర్ ఏంటి, ఇది రావట్లేదు, ఒక నిమిషం ఆర్డర్ అయింది కదా. ఓకే, క్వాంటిటీ డెలివరీ పికింగ్ 1 2 3 and 1. Now again I will save it just for time being. Okay, now I will again open. Go back, change mode, enter. Okay, now PGI చేస్తాను. PGI చేయనిస్తుందా చూద్దాం. అయ్యో, PGI అయిపోయింది ఏంటి? ఓకే ఓకే ఓకే, మనమేమో చేంజ్ మిడిల్ లో చేసాము, ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ ఓపెన్ లో పెట్టాము. ఎలా చేంజ్ అవుతుంది? ఓకే, లెట్స్ క్రియేట్ వన్ మోర్. మనం ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ పక్కన ఓపెన్ చేసి పెట్టుకున్నాము. అప్డేట్ అది ఎలా క్యాచ్ చేస్తుంది? ఎందుకంటే డాక్యుమెంట్ టైప్ నుంచి డేటా వెళ్ళాలి కదా, మనం డాక్యుమెంట్ టైప్స్ లో ఉన్నాం. సో ఇప్పుడు చూద్దాం డెలివరీ. ఎస్, ఏమంటుంది అది? సేల్స్ ఆర్డర్ ఈస్ బ్లాక్డ్ ఫర్ డెలివరీ ఫర్ పొలిటికల్ రీజన్స్. మనం అదే పెట్టాం కదా ఇక్కడ, ఫర్ పొలిటికల్ రీజన్స్. సో డెలివరీ లెవెల్లో బ్లాక్ చేస్తుంది.
ఇందాక ఆర్డర్ లెవెల్లో అసలు ఆర్డర్నే చేయనివ్వలేదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ డెలివరీ చేయకుండా ఆఫ్ చేస్తుంది. ఆర్డర్ అయితే క్రియేట్ చేయనిచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఓకే వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనం షిప్పింగ్ దగ్గర ఉన్నాము. ఓకే, రైట్. సో షిప్పింగ్ లో ఉన్నాం మనం. నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ, చూడండి. మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం కదా. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి ఇది సేల్స్ ఆర్డర్, రైట్. ఎలా క్రియేట్ చేసాం సేల్స్ ఆర్డర్? మనం ఎలా క్రియేట్ చేసాం? V01 ఓపెన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసాం. ఓఆర్ అని చెప్పేసి ఇచ్చాం. అది ఓకే, ZSUR అయితే ఇది, అది ఏదైతే. దాని తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఇవి ఇచ్చేసాం. ఓకే, ఇచ్చిన తర్వాత యూ ఎంటర్డ్ ఇన్ టు ది సేల్స్ ఆర్డర్. వెరీ గుడ్. యూ టోల్డ్, అంటే మీరు సిస్టానికి చెప్పారు ఆల్రెడీ, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వాట్ ఆర్డర్. నువ్వు ఆర్డర్నే క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి నువ్వే చెప్పావు. లేదా క్రెడిట్ మెమో క్రియేట్ చేస్తా. సో ఐ యూజ్డ్ క్రెడిట్ మెమో. నువ్వు ఆల్రెడీ సిస్టానికి చెప్తున్నావు, నేను క్రెడిట్ మెమోనే ఓపెన్ చేస్తాను, నాకు తెలుసు నేనేం చేస్తాను, నాకు తెలుస్తుంది, నేను క్రెడిట్ మెమోనే ఓపెన్ చేయబోతున్నాను అని చెప్పి మీరు సిఆర్ అని ఇచ్చాడు. లేదు కొటేషన్ ఓపెన్ చేస్తున్నారు. సో నాకు తెలుస్తుంది, నేను కొటేషన్ చెప్పి కొటేషన్ చెప్పాను. సో దట్ ఈస్ ద రీజన్ సిస్టమ్ అకార్డింగ్ మీరు ఇస్తున్న డాక్యుమెంట్ వైజ్ గా మారిపోతుంది. స్క్రీన్ మారిపోతుంది, సెట్టింగ్స్ మారిపోతున్నాయి, ప్రాసెస్ మారిపోతుంది. ఆర్డర్ ఇస్తే ఒక రకంగా, కొటేషన్ ఇస్తే ఒక రకంగా, క్రెడిట్ మెమో ఇస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది ఆర్డర్. వెరీ గుడ్, పర్ఫెక్ట్. చెప్తున్నారు, చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి నేను డెలివరీకి వెళ్ళిపోయాను. ఓకే, డెలివరీలో ఇక్కడ మనకి ఎలా అయితే ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయో, డెలివరీలో కూడా వీ హ్యావ్ ఏ డెలివరీ టైప్స్. డెలివరీ టైప్స్ ఉన్నాయి మనకి ఎలా అయితే 20 డాక్యుమెంట్స్ ఉన్నాయో డెలివరీలో కూడా, అంటే 20 డాక్యుమెంట్స్ అని దానికి అలానే పట్టుకోకండి. ఎలా అయితే ఎలా ఉన్నాయో ఇక డాక్యుమెంట్ టైప్స్ ఎలా అయితే ఉన్నాయో డెలివరీలో కూడా వీ హ్యావ్ ఏ డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్. మోస్ట్ మెయిన్ వన్ స్ట్రైట్ డెలివరీ, అంటే దాని స్టాండర్డ్ డెలివరీ అంటారు దాన్ని. 90% ఇది ఆక్యుపై చేస్తుంది. అంటే ఇన్ని డాక్యుమెంట్ టైప్స్ ఇక్కడ ఉండవు, డెలివరీ టైప్ లో ఉండవు. ఓకే, డెలివరీ టైప్ చాలా చిన్నది, అంటే తక్కువ కంట్రోల్స్ తక్కువ లేవు, తక్కువ డాక్యుమెంట్ టైప్స్ తో ఎక్కువ పని చేస్తుంది. ఇదేమో ఎక్కువ డాక్యుమెంట్ టైప్స్ కావాలి సేల్స్ లో. డెలివరీలో అన్నక్కర్లేదు. ఏం చేస్తే ఏంటి, రెండు ఆప్షన్స్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే ఏంటి, రెండు ఆప్షన్స్ చేయాలా అని చెప్పి ఫిక్స్ అయిపోయినది. ఇప్పుడు డెలివరీ ఏం చేయాలా, ఏం చేస్తుంది డెలివరీ? ఇది ఫీల్ అవుతా ఉంటది అనమాట, నేను 2 పనులు చేయాలి. ఏంటి ఆ పనులు? చేస్తే పీజీఐ చేయాలి, లేకపోతే పీజీఆర్ చేయాలి. స్టాక్ బయటకి అయితే పంపించాలి, లేదా స్టాక్ లోపలికి అయితే తెచ్చుకోవాలి. రిటర్న్ ఇస్తే ఒకవేళ మన వైపు నుంచి. యా, ఓకే, అర్థమవుతుందా?
1 minute. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. Okay. So, am I audible? Yeah. Yes, sir. సో డెలివరీ ఏం చేయాలి? చేస్తే స్టాక్ బయట పంపించాలి, లేకపోతే స్టాక్ రిటర్న్ తీసుకోవాలి. సో ఇది అంటే స్టాక్ రిటర్న్ అంటే ఇన్ ద సెన్స్ స్టాక్ రిటర్నే కాదు, స్టాక్ ఇన్ కూడా డెలివరీ చేస్తుంది కదా. రిటర్న్ డెలివరీ అంటే రెండే డెలివరీలు కదా, అవుట్ బౌండ్ డెలివరీ ఒకటి, ఇన్బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ రెండోది ఇన్బౌండ్ డెలివరీ. ఓకే, రెండే ఉన్నాయి. సో అందుకని ఇందులో మనం అవుట్ బౌండ్ డెలివరీ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే మనం ఎస్డీలో అవుట్ బౌండ్ డెలివరీ మాత్రమే ఉంటుంది. సో ఈ అవుట్ బౌండ్ డెలివరీకి డెలివరీ చేస్తాం, కస్టమర్ రిటర్న్ ఇస్తే రిటర్న్ తీసుకుంటాం, ఇంత కొంచెం ఉండదు. సో మనకి స్టాండర్డ్ డెలివరీ డాక్యుమెంట్ టైపు ఎల్ఎఫ్ ఉంటుంది. ఇది కాకుండా రిటర్న్ కి ఎల్ఆర్ ఉంటుంది, రాసుకోవాలి. రిటర్న్ కి ఎల్ఆర్ ఉంటుంది. దీని గురించి ఇన్డెప్త్ గా డెలివరీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇప్పటి నుంచి మనం కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎల్ఎఫ్ ఎల్ఆర్. క్యాష్ సేల్ వచ్చింది అనుకోండి, క్యాష్ సేల్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? క్యాష్ సేల్ బీవి. డెలివరీ టైప్ కూడా బీవీఏ, డాక్యుమెంట్ టైప్ బీవి, డెలివరీ టైప్ కూడా బీవీఏ. ఓకే, ఈ మూడు నేర్చుకోండి చాలు, మిగతా ఇంకా ఉన్నాయి, నేను అది నెక్స్ట్ స్టెప్ లో వస్తాయి. ఓకే, స్టాండర్డ్ డెలివరీ ఎల్ఎఫ్, రిటర్న్ వస్తే ఎల్ఆర్, క్యాష్ సేల్ వస్తే బీవీ. అంతే, ఎక్కువ ఉండదు. ఈ అన్ని డాక్యుమెంట్స్ కి ఈ మూడే ఆన్సర్ చెప్తాయి. అసలు ఇది ఒకటే దానికి అనుకోండి, ఈ ఇన్ని డాక్యుమెంట్స్ లో 20 డాక్యుమెంట్స్ లో 19 అంటే ఆల్మోస్ట్ మన అన్ని డాక్యుమెంట్ టైప్స్ లో, అంటే అన్నిటికి ఉండదు అనుకోండి, కొన్నిటికి ఉండదు. డెలివరీ లేని డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి? డెలివరీ అక్కర్లేని డాక్యుమెంట్ టైప్స్ Inquiry, quotation. ఎస్, ఎంక్వైరీ, కొటేషన్, ఇంకా
క్రెడిట్ మెమో, డెబిట్ మెమో, ఇంకా ఇంకా ఇన్వాయిస్ కరెక్షన్, ఇన్వాయిస్ కరెక్షన్, ఇంకా క్వాంటిటీ కాంట్రాక్ట్, వాల్యూ కాంట్రాక్ట్ జనరల్, వాల్యూ కాంట్రాక్ట్ మెటీరియల్ స్పెసిఫిక్. వీటన్నిటికి డెలివరీలు అవసరమా? ఉండదు కదా, డెలివరీలు ఉండవు వీటికి. కరెక్టేనా కదా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే, రైట్. నౌ we are moving. So LF, LR and BV, these are the delivery documents. సో ఇప్పుడు మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. ఒకటి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి, ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం కదా. సో దీన్ని PL01N A01 ఇప్పుడు దీనికి నేను ఆ డెలివరీ క్రియేట్ చేస్తాను. స్టాండర్డ్ ఆర్డర్ ఇది. డెలివరీ క్రియేట్ చేస్తుంటే, సో డెలివరీలో డాక్యుమెంట్ టైప్, డెలివరీ డాక్యుమెంట్ టైప్ ఏమొచ్చిందో చూడండి. ఇక్కడ ఓకే, పికింగ్ అంతా చేసేద్దాం. సో రైట్, నా ఇక్కడ డెలివరీ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది డెలివరీ కూడా. సో డబుల్ ట్యాప్ ఆన్ దిస్ ఐటమ్, నాట్ ఐటమ్, సారీ, డెలివరీ డాక్యుమెంట్ టైప్ కదా, హెడర్ లో. ఇక్కడ క్యాప్ ఉంది చూడండి, క్యాప్. ఈ క్యాప్ ప్రెస్ చేస్తే హెడర్ లోకి వెళ్తారు. ఇక్కడ హెడర్ లో అడ్మినిస్ట్రేటివ్ డేటా, ఇక్కడ చూడండి డెలివరీ డాక్యుమెంట్ టైప్ LF ఉందా? LF ఉంది కదా. సో అలానే మీరు వేరేది ఇంకా ఏదైనా డాక్యుమెంట్ టైప్ చెప్పండి ఒకటి. రిటర్న్ ఉన్నటువంటి డాక్యుమెంట్ టైప్ చెప్పండి ఏదైనా. POV8 చెప్పాలి. LF కాదు, REలో మీరు చూస్తే డాక్యుమెంట్ టైప్ ఇక్కడ LR మెన్షన్ చేసి ఉంటుంది. మనకి క్యాష్ సేల్ BVలో ఇక్కడ BV మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా చెప్పండి, ఇంకేదైనా డాక్యుమెంట్ చెప్పండి, మీరు తెలిసిన డాక్యుమెంట్ ఒకటి. డెబిట్ మెమో ఉండదుగా, ఇక్కడ లిస్ట్ లో ఉంది చూడండి. డెబిట్ మెమో డెలివరీ ఉండదు కదా. సరే, ఓకే, డెబిట్ మెమో ఏమి ఉండదు ఇక్కడ. ఇంకా ఓకే, ఫ్రీ ఆఫ్ చార్జ్. RO రష్ ఆర్డర్, ఎస్. LF స్ట్రైట్ డెలివరీ చేస్తున్నాం అక్కడ కూడా. ఇంకా ఫ్రీ ఆఫ్ చార్జ్ FDలో కూడా LF ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఏ డాక్యుమెంట్ టైప్ కి LF వస్తుంది, ఏ డాక్యుమెంట్ టైప్ కి LR రావాలి, ఏ డాక్యుమెంట్ టైప్ కి BV రావాలని. అంటే ఇప్పుడు మీరు ORతో ఆర్డర్ క్రియేట్ చేశారు, నెక్స్ట్ సిస్టమ్ ఆటోమేటిక్ గా LF నే పట్టుకొస్తుంది డెలివరీ టైప్ లోకి. ఎవరు చెప్పారు LF తీసుకురావాలని? దీనికి ఎవరు చెప్పలేదు. దీనికి మనమే రాస్తున్నాం. ఇక్కడ LF అని చెప్పేసి మనం రాస్తున్నాం, అందుకని అది డెలివరీని పట్టుకొస్తుంది. అందుకని అది ఆటోమేటిక్ గా డెలివరీని పిక్ చేస్తుంది. మీరు డెలివరీని క్రియేట్ చేయగలుగుతుంది అది.
మీరు ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు అది డెలివరీని క్రియేట్ చేయడానికి కారణం ఈ ఎల్ఎఫ్. ఇక్కడ మీరు ఎల్ఎఫ్ పెట్టడం వల్ల అది ఎలా చేస్తుంది మిమ్మల్ని. ఇక్కడ చూడండి, VA01 లోకి వచ్చేసి నేను ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ZSUR అని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇది ఇచ్చి ఇది నేను సేవ్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ని ఎంత నెంబర్ వచ్చిందా, ఈ ఆర్డర్ నెంబరు 20538 ని నేను VL01N లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ నేను ఏ డాక్యుమెంట్ టైపు మెన్షన్ చేయలేదు. చూడండి, LFA ఓపెన్ అవ్వు అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు దీనికి. ఇక్కడ డెలివరీ టైప్ ఉన్నా కూడా దానికి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, అది వేరే పర్పస్ కోసం. కానీ ఇక్కడ ఎక్కడైనా నేను డాక్యుమెంట్ టైప్ మెన్షన్ చేశానా? కానీ సిస్టమ్ ఎవరో చెప్పినట్టుగా ఆటోమేటిక్ గా LF తెచ్చుకుంటుంది. ఎవరిచ్చారా LF? ఎట్లా వచ్చిన LF ఎక్కడి నుంచి వచ్చింది? LFA ఓపెన్ అవ్వాలని సిస్టమ్కి ఎవరు చెప్పారంటే మీరు ముందు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ టైప్ బట్టి నెక్స్ట్ క్రియేట్ చేయబోయే డెలివరీ డిసైడ్ అవుతుంది. అది ఎక్కడ మెన్షన్ చేస్తామంటే డాక్యుమెంట్ టైప్ లో డెలివరీ టైప్ దగ్గర మెన్షన్ చేసి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఆర్డర్ అయితే LF రావాలని, రిటర్న్ అయితే LR రావాలని మనమే మెన్షన్ చేస్తున్నాం. దానికి మనం చెప్పినట్టుగా వింటుంది అది. బ్యాక్గ్రౌండ్ లో అంటే యూజరు డైరెక్ట్ గా VA01 కొట్టాడు, తర్వాత VL01 కొడుతున్నాడు, డెలివరీ అయిపోతుంది, బిల్లింగ్ అయిపోతుంది, ఇచ్చేస్తాడు, అయిపోయింది. కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో డాక్యుమెంట్స్ ఎలా ఆటోమేటిక్ గా కాన్ఫిగర్ అవుతున్నాయంటే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ లో కాన్ఫిగర్ చేసిస్తున్నాం. క్లియర్? ఇంకా డీటెయిల్డ్ గా డెలివరీ టైప్ లో మనం మాట్లాడుకుంటాం, ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా వస్తుంది అక్కడ. దీని గురించి ఇంకొంచెం డిస్కషన్ చేద్దాం. మొత్తం డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ మనం మళ్ళీ ఎలా అయితే ఇప్పుడు సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ మాట్లాడుకుంటామో డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ లో ఉన్న కంట్రోల్ గురించి మాట్లాడుకుంటాం. అక్కడ మళ్ళీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటి వరకు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. అంటే ఎలా డాక్యుమెంట్ టైప్ అంటే ఒక ఆర్డర్ డాక్యుమెంట్ నుంచి, అంటే ఒక సేల్స్ డాక్యుమెంట్ టైప్ నుంచి డెలివరీ డాక్యుమెంట్ కి డేటా ఫ్లో అవ్వాలి అంటే ముందు డాక్యుమెంట్ టైప్ ఉండాలి. సో అంటే మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ప్రతి ట్రాన్సాక్షన్ కి SAP లో ప్రతి మూవ్ కి మన ప్రతి ట్రాన్సాక్షన్ కి, అంటే మీరు కొటేషన్ క్రియేట్ చేస్తే QT డాక్యుమెంట్ టైప్ కావాలి, ఎంక్వైరీ క్రియేట్ చేస్తే IN డాక్యుమెంట్ టైప్ కావాలి, డెలివరీ క్రియేట్ చేస్తే డాక్యుమెంట్ టైప్ కావాలి, బిల్లింగ్ క్రియేట్ చేస్తే డాక్యుమెంట్ టైప్ కావాలి. కాకపోతే అది బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్, ఇది డెలివరీ డాక్యుమెంట్ టైప్, ఇది సేల్స్ డాక్యుమెంట్ టైప్. ఒక్కొక్క దానికి ఒక డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. కానీ మిగతా డాక్యుమెంట్ టైప్స్ మనం ఇవ్వట్లా, ఓన్లీ ఒకటి డాక్యుమెంట్ టైప్ ఇస్తున్నాం. అది ఆర్డర్ అనో, రష్ ఆర్డర్ అనో, క్యాష్ సేల్ అనో, కొటేషన్ అనో, ఎంక్వైరీ అనో మనం చెప్తున్నాం అంతే. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ ఎటు వెళ్ళాలో అది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ డే LF రావాలా అంటే డెలివరీ PGI జరగాల, PGR జరగాల, ఏం జరగాలి అనేది ఆ డాక్యుమెంట్ టైప్, సేల్స్ డాక్యుమెంట్ టైప్ కంట్రోల్ చేస్తుంది. అది ఎలా కంట్రోల్ చేస్తుంది ఆటోమేటిక్ గా అంటే వీఆర్ గివింగ్ ద డీటెయిల్స్ హియర్. డాక్యుమెంట్ నౌ here is the here any doubt you have? The option. Any question ikkada? No? Okay, then tell me answer. What is the difference between order, rush order, cash sale? ఏం డిఫరెన్స్ ఏంటి వీటి? This is standard order, this is rush order, this is cash sale. Okay, next difference. Come on, quick. Order ki rush order ki cash sale difference ఏంటి? పోనీ అంత కష్టం అయితే కనుక ఆర్డర్ కి రష్ ఆర్డర్ కి డిఫరెన్స్ ఏంటి? తర్వాత క్యాష్ చూద్దాం. రెగ్యులర్ ఆర్డర్ కి రష్ ఆర్డర్ కి డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి? This is the first batch. ఆర్డర్ లో
స్టాండర్డ్ డాక్యుమెంట్ ఆర్డర్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ, బట్ ఇక్కడ డాక్యుమెంట్ తో పాటుగా డెలివరీ కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ డెలివరీ కూడా క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు 3 పాయింట్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతుంది. స్టాండర్డ్ ఆర్డర్ కి రెస్ట్ ఆర్డర్ కి లేదా స్టాండర్డ్ ఆర్డర్ కి యాక్చువల్లీ సేమ్ ఉంటుంది ఇక్కడ కూడా. డిఫరెన్స్ ఏంటి? స్టాండర్డ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే రెస్ట్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది. కానీ స్టాండర్డ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు స్టాండర్డ్ ఆర్డర్ మాత్రమే క్రియేట్ చేస్తుంది ఇక్కడ. కానీ రష్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు రష్ ఆర్డర్ ప్లస్ డెలివరీని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, రష్ ఆర్డర్ ప్లస్ డెలివరీని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఈ 3వ పాయింట్ చెప్పేటప్పుడు యూ షుడ్ ఆన్సర్ విత్ కాన్ఫిగరేషన్ లెవెల్ మాట్లాడాలి. ఏంటి ఆ 3వ పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే డాక్యుమెంట్ టైప్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటంటే యూ కెన్ సీ దట్ ఐ విల్ షో యూ. ఇక్కడ ఇమ్మీడియట్ డెలివరీ షిప్పింగ్ కండిషన్స్ 2 బ్లాంక్ ఉంటాయి స్టాండర్డ్ ఆర్డర్లో. కానీ రష్ ఆర్డర్లో అలా కాదు. రష్ ఆర్డర్లో ఇమ్మీడియట్ డెలివరీ X ఉంటుంది, షిప్పింగ్ కండిషన్స్ 10 ఉంటాయి. అంటే ఇమ్మీడియట్ ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. ఏంటేంటి బ్లాంక్ ఉంటాయి? ఇమ్మీడియట్ డెలివరీ బ్లాంక్ ఉంటుంది, షిప్పింగ్ కండిషన్స్ బ్లాంక్ ఉంటాయి. ఎందుకు బ్లాంక్ ఉంటాయి ఇక్కడ? ఎందుకంటే ఈ డాక్యుమెంట్ టైప్ వరకు అంటే ఎక్సెప్ట్ రష్ ఆర్డర్ అండ్ క్యాష్ సేల్ మిగతా అన్ని డాక్యుమెంట్ టైప్స్ షిప్పింగ్ కండిషన్స్ ని కస్టమర్ మాస్టర్ నుంచి పట్టుకొచ్చుకుంటాయి. కానీ ఇవి మాత్రం డాక్యుమెంట్ టైప్ నుంచి పట్టుకొచ్చుకుంటాయి. అందుకని షిప్పింగ్ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. దీనికి చూడండి, ఇది రష్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ అని చెప్తుంది, కానీ ఇది రష్ ఆర్డర్. ఓకే, రష్ ఆర్డర్. ఓకే, ఇక్కడ మాత్రం షిప్పింగ్ కండిషన్స్ 10, ఇమీడియట్ డెలివరీ దగ్గర X ఉంటుంది. అంటే ఇమీడియట్ డెలివరీని క్రియేట్ చేయమని చెప్పేసి సిస్టానికి ఇక్కడ ఆటోమేటిక్ డెలివరీ క్రియేట్ చేయమని ఎవరు చెప్పారంటే వీళ్ళిద్దరే చెప్తున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. డాక్యుమెంట్ టైప్ లో ఈ ఇద్దరు కంట్రోల్స్ వల్ల మనకి రష్ ఆర్డర్ లోను క్యాష్ సేల్ లోను ఇమీడియట్ డెలివరీలు జరుగుతున్నాయి. అంటే డెలివరీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవడానికి కారణం వీళ్ళిద్దరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సిఎస్ లో కూడా అంతే ఉండదు. ఇక్కడ ఏ కానీ X కానీ ఏదైనా పెట్టొచ్చు. ఏ ఏంటంటే కన్ఫర్మ్ అయితే ఒకటి, కన్ఫర్మ్ అవ్వకపోతే ఒకటి, అంటే స్టాక్. ఏ అంటే ఇమీడియట్ గా డెలివరీ క్రియేట్ చేయమని చెప్తుంది. X ఏమో డెలివరీ క్రియేట్ చేయి ఇప్పుడు కన్ఫర్మ్ కనుక క్వాంటిటీ కనుక కన్ఫర్మ్ అయితే. మీకు మొన్న సాటర్డే కానీ సండే కానీ అంటే మీరు ఎప్పుడైనా సాటర్డే కానీ సండే కానీ ఈ రష్ ఆర్డర్ కానీ క్యాష్ సేల్ కానీ చేస్తే ప్లాంట్ క్లోజ్ లో ఉండడం వల్ల మీ డెలివరీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వదు. మీలో నాకు కాల్ చేశారు ఒకళ్ళు, నన్ను అడిగారు సార్ డెలివరీ క్రియేట్ అవ్వట్లేదు నాకని. బికాస్ ఆఫ్ ఆ రోజు ప్లాంట్ హాలిడేలో ఉంటుంది. సో దే మైట్ హావ్ కెప్ట్ X. ఈ డాక్యుమెంట్ టైప్ లోపల X ఉంది. అందుకని ఏం చెప్తుంది అది? క్రియేట్ డెలివరీ ఇమీడియట్లీ ఇఫ్ క్వాంటిటీ ఈస్ కన్ఫర్మ్డ్ బై టుడే. ఇవాళ కన్ఫర్మ్ అయితే గనక డెలివరీ క్రియేట్ చేయని చెప్తుంది. సో X ఉండడం వల్ల మీకు డెలివరీ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఇవాళ ప్లాంట్ హాలిడే, సండే కాబట్టి, లేదా ఫ్రైడే కాబట్టి, సాటర్డే కాబట్టి. మన ఇండియన్ క్యాలెండర్ వాడుతున్నాం. సో ఆ ఇండియన్ క్యాలెండర్ ప్రకారం సాటర్డే హాలిడే ఉంది ప్లాంట్ కి, సండే హాలిడే ఉంది. అందుకని మీరు డెలివరీ క్రియేట్ అవ్వట్లేదు. ఇది మైండ్ లో పెట్టుకోవాలి. ఇది ఒక ఇష్యూ, రియల్ టైంలో ఇది ఒక ఇష్యూ. సో దానికోసం అని చెప్పేసి ఏ పెట్టేస్తారు. ఏ పెడితే ఏమవుద్దంటే ఇది కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా సరే డెలివరీ క్రియేట్ చేస్తుంది. బట్ అది ఒక ఇష్యూ. మళ్ళీ కన్ఫర్మ్ అవ్వకుండా డెలివరీ క్రియేట్ అయితే నెక్స్ట్ డెలివరీ ఇమీడియట్ గా అవ్వాలి. దానికి మళ్ళీ పెద్ద ప్రాబ్లం వస్తుంది. అందుకని దీన్నే ఉంచుతారు. బట్ ఏంటంటే ఎక్సే మాట్లాడుకుంటాం. ఎక్స్ ఎందుకంటే కన్ఫర్మ్ అవ్వకపోతే మాత్రం మీకు క్రియేట్ చెయ్యదు. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ. అందుకని మీరు కావాలంటే ట్రై చేయండి. సండే రోజు క్యాష్ సేల్ ట్రై చేయండి. ఏ ఉంది కాబట్టి మీకు డెలివరీ క్రియేట్ అవుతుంది. అదే సండే రోజు ఆర్ఓ చేయండి, రష్ ఆర్డర్ చేయండి. సేమ్ ఐటమ్తో X ఉంది ఇక్కడ, మీకు డెలివరీ క్రియేట్ అవ్వదు. డెలివరీ అయిపోద్ది సండే రోజు చేస్తే. సండే రోజు ఆఫ్టర్నూన్ చేయండి. సో ఇది డెలివరీ క్రియేట్ అవ్వకుండా ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ X ఉంది. X ఏంటంటే కన్ఫర్మ్ అయితేనే చేస్తానంటుంది. కన్ఫర్మ్ అవ్వదు ఆ రోజు, ఎందుకంటే ప్లాంట్ హాలిడే కాబట్టి స్టాక్ కన్ఫర్మ్ చేయదు మీకు. ఈ డిఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ బిల్లింగ్ రేపు మాట్లాడుకుందాం. రేపు అంటే మండే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది ఇంకా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకోవాలి. సో 10 minutes ఉంటే అయిపోద్ది, బట్ నో నీడ్ హరీ. ఓకే, 10 minutes ఉంటే ఇది అయిపోద్ది. ఓకే, నాట్ రిక్వైర్డ్ హరీ. ఓకే, ఇన్కంప్లీషన్ ప్రెజర్ మాత్రం మర్చిపోవద్దు, నేను పంపిస్తాను, చేయండి. ఓకే, అది కూడా చేయాలి. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు చాలా ప్రాక్టీస్ లో వెనక ఉన్నారు, అసలు ఇలా ఉండొద్దు. ఏమన్నా హెల్ప్ కావాలంటే నా నుంచి అడగండి, నేనేం చేయాలో చెప్తే నేను చెప్తాను. పోనీ అంటే నేను హెల్ప్ అంటే ఇప్పుడు నా హ్యాండ్స్ లో నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా నేను. అంటే ఏమన్నా ఇష్యూ ఫేస్ చేస్తానంటే చెప్పండి నాకు. అంటే ఏమన్నా ప్రాక్టీస్ అవ్వకపోతే నేను చెప్తూనే ఉంటాను, డేటా వస్తూనే ఉంటది, యాడ్ అవుతూనే ఉంటది, వచ్చి కొత్తగా